హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పెరట్లో పిశాచం. ఒక చిట్టడవిలో వందలాది పిశాచాలు ఉన్నాయి. ఒక తల్లి పిశాచం తిట్టిందని కోపం వచ్చి పిల్ల పిశాచం ఒకటి అడవి వదిలి ఊళ్ళోకి వెళ్ళి ఒక ఇంటి పెరట్లోని వేప చెట్టు మీద కూర్చున్నది. ఆ ఇల్లు ఒక పేద రైతు పేరయ్యది. వాడి పెద్ద కూతురుకు పెళ్ళయింది, కానీ అత్తవారు మాటిమాటికి డబ్బు తెమ్మనేవాళ్ళు. దాని పేరు లక్ష్మి. ఒకనాడు అత్తవారు 1000 వరహాలు పట్టుకురమ్మని లక్ష్మిని పుట్టింటికి తరిమేశారు. లక్ష్మికి ఇంకా పెళ్లి కావలసిన చెల్లెళ్ళు 2 ఉన్నారు. పేరయ్యకు పెద్ద కూతురి పెళ్లి అప్పే ఇంకా తీరలేదు. వాడు మిగతా వాళ్ళ పెళ్లిళ్ళేం చేయగలడు? అయినప్పటికీ మిగిలి ఉన్న ఇల్లు అమ్మేసి లక్ష్మికి 1000 వరహాలు ఇచ్చి అత్తవారింటికి పంపాలనుకున్నాడు పేరయ్య. కానీ లక్ష్మి అందుకు ఒప్పుకోక, నాన్న, నా అత్తమామల ధనదాహం తీరేది కాదు. అలాంటి దానికోసం ఇల్లమ్ముకొని ఉన్న ఆశ్రయం పోగొట్టుకుంటే రేపు చెల్లెళ్ళ పెళ్లిళ్ళు ఎలా చేస్తావు? కాబట్టి నా అత్తవారి సంగతి నువ్వు నేను కూడా మర్చిపోదాం. నేను మీతోనే ఉండిపోతాను అన్నది. నువ్వు అలా చేస్తే నీ చెల్లెళ్ళకు పెళ్లి సంబంధాలు రావు, మన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది కదా అన్నాడు పేరయ్య. దానికి లక్ష్మి చెల్లెళ్ళిద్దరూ, పెళ్లి చేసుకుని అక్క ఎంత సుఖపడుతున్నదో చూశాం కదా, మేము పెళ్లి చేసుకోం, నీతోనే ఉండి నిన్ను బాగా చూసుకుంటాం అన్నారు. పేరయ్య చిరాగ్గా, అత్తవారన్నాక ఆ మాత్రం ఆరాడి పెట్టరా? అందుకని కాపురాలు పాడు చేసుకుంటారా? కాలంతో పాటు అన్నీ అవే సర్దుకుంటాయిలే. నువ్వు పెద్దల మాటను గౌరవించాలి. రేపు ఇల్లమ్మి నీకు 1000 వరహాలు ఇస్తాను. వెళ్ళి బుద్ధిగా అత్తవారింట ఉండు, అట్టే వాదించకు అన్నాడు లక్ష్మితో. తన వల్ల తండ్రికి ఆశ్రయం లేకుండా పోతుందన్న దిగులుతో ఆ రాత్రి లక్ష్మికి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి అయ్యేసరికి లక్ష్మికి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. తను చస్తేనే తండ్రి సుఖపడతాడని దానికి తోచింది. పేరయ్య ఇంటి పెరట్లో పెద్ద చెట్టును ఆనుకున్న ఒక నుయ్యి ఉన్నది. అందులో దూకి ప్రాణాలు తీసుకోవాలనుకున్నది లక్ష్మి. అయితే లక్ష్మి నూతి దగ్గరకు రావడం చెట్టు మీద పిల్ల పిశాచం చూసింది. సహజమైన పిశాచ గుణం వల్ల అది లక్ష్మిని ఏడిపించాలనుకుని చెట్టు మీద నుంచి కిందికి దూకి దానికి ఎదురుగా వికృతంగా పళ్ళు చూపిస్తూ నాట్యం చేయసాగింది. లక్ష్మి హడలిపోయి కెవ్వున కేక పెట్టి ఇంట్లోకి పరిగెత్తింది. ఇంటిల్లిపాది నిద్రలేచారు. వాళ్ళు ఏం జరిగిందని అడిగితే పెరట్లో పిశాచం అన్నది లక్ష్మి ఇంకా వణికిపోతూనే. మన ఇంటి పెరట్లో పిశాచాలు ఏనాడు లేవే, నేను వెళ్ళి చూసి వస్తానుండు అని లక్ష్మి వారిస్తున్నా వినకుండా పేరయ్య వేప చెట్టు వద్దకు వెళ్ళాడు. ఇంట్లో మిగతా వాళ్ళెవరూ వాడి వెంట వెళ్ళడానికి సాహసించలేదు. పిల్ల పిశాచం పేరయ్యను చూస్తూనే వాడిని ఠారెత్తించాలనుకుని వాడి ముందు దూకింది. కాని పేరయ్య దాన్ని చూసి ఏమాత్రమూ చెల్లించక, ఏమిటి, ఒక్కదానివే వచ్చావా, నీకేమీ తోచటం లేదా ఏం అన్నాడు. పిశాచం వాడి ధైర్యానికి తెల్లబోయి తన కథంతా చెప్పుకున్నది. పేరయ్య నవ్వి, తప్పు, వెంటనే అడవికి పోయి నీ తల్లిని చూడు, అది నీ కోసం ఏడుస్తూ ఉంటుంది. 4 మాటలన్నా తల్లి ప్రేమకు సాటి వచ్చేది ఈ లోకంలో ఏదీ ఉండదు. తల్లి తిట్టినా కూడా నీకు కోపం రాకూడదు, తెలుసా అన్నాడు. ఏమనుకుందో పిల్ల పిశాచం తల్లి వద్దకు వెళ్లేసరికి అప్పటికది నిజంగానే ఏడుస్తున్నది. జరిగింది తెలుసుకున్నాక తల్లి పిశాచం, నిన్ను మళ్ళీ నా దగ్గరకు పంపిన ఆ పేరయ్యకు కృతజ్ఞతగా కొంత బంగారం ఇచ్చుకోవాలి అంటూ ఒక మూట తీసుకుని బయలుదేరింది. పిల్ల పిశాచం కూడా తల్లిని అనుసరించింది. పిశాచాలు వెళ్లేసరికి పేరయ్య లక్ష్మిని మందలిస్తున్నాడు. మనిషి బ్రతికి సాధించాలి తప్ప చచ్చి సాధించేది ఉండదు అంటున్నాడు. ఆ సమయానికి తల్లి పిశాచం వచ్చి పేరయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొని బంగారం మూట ఇచ్చింది. అది చూసి పేరయ్య ఆశ్చర్యపోయి, నేను నీకు చాలా కృతజ్ఞుణ్ణి. ఈ బంగారం విలువ 1,00,000 వరహాలు చేస్తుంది. జీవితకాలం కష్టపడ్డా ఇంత డబ్బు సంపాదించడం నా వల్ల కాదు అన్నాడు. పిల్ల పిశాచం కొంతకాలం పేరయ్య ఇంట్లో ఉండిపోతానని మొరాయించింది. తల్లి పిశాచం దాన్ని వారిస్తూ, మన వల్ల మనుషులకు ఉపకారం కాక అపకారం జరిగితే ఆ పాపంతో పిశాచ జన్మ నుంచి ఎప్పటికీ మనకు విముక్తి రాదు అని హెచ్చరించింది. కానీ ఈ పిల్ల పిశాచం వల్లనే నా కూతురి ప్రాణాలు దక్కాయి, లేకుంటే అది ఆత్మహత్య చేసుకుని ఉండేది కదా, కొన్నాళ్ళు దీన్ని మాతో ఉండని అన్నాడు పేరయ్య. అందుకు తల్లి పిశాచం, ఇది కోపంతో నన్ను వదిలిపెట్టింది కాబట్టి నీకు మేలు జరిగింది, కానీ మంచి చేయాలనుకున్నా మేమెంతోసేపు అలా ఉండలేం. మనుషులను ఏడిపించి వినోదించాలన్నదే పిశాచాల బుద్ధి కదా అన్నది. అయినా పిల్ల పిశాచం మనుషుల మధ్య కొంతకాలం ఉంటానని మారాం చేసింది. అప్పుడు పేరయ్య, పోనీ ఒక పని చెయ్యి,
దీన్ని నా కూతురుతో పాటు అత్తవారింటికి పంపించు. వాళ్ళు నా కూతుర్ని ప్రతిదానికి వేధిస్తున్నారు. అలా వేధించినప్పుడల్లా దీన్ని వాళ్ళని వేధించమను. ఆ విధంగా దీని కోరిక తీరుతుంది, మనుషులకు ఉపకారము జరుగుతుంది అన్నాడు. తల్లి పిశాచం సరే అన్నది. పిల్ల పిశాచం, ఇది బాగుంది, ఈ ఇంట్లో వాళ్ళకి నేనంటే భయం పోయింది కదా, భయపడే వాళ్ళుంటేనే నాకు కాలక్షేపం అవుతుంది అన్నది. పిల్ల పిశాచం లక్ష్మితో పాటు దాని అత్తవారింటికి వెళ్ళింది. ఆ ఇంటి పెరటగోడన ఆనుకుని ఒక చింత చెట్టు ఉన్నది. అది ఆ చెట్టు మీద మకాం పెట్టింది. లక్ష్మి అత్తమామలు మొదట్లో కోడలు పుట్టింటి నుంచి తెచ్చిన 1000 వరహాలు చూసి సంతోషించినా క్రమంగా ఆమెను సూటిపోటి మాటలతో వేధించసాగారు. అలా జరిగినప్పుడల్లా పిల్ల పిశాచం రాత్రివేళ ఇంట్లో ప్రవేశించి వస్తువులను చిందరవందర చేయడం, చింతకొమ్మలను విరిచి పెరట్లో పడవేయడం ప్రారంభించింది. ఇది చూసి లక్ష్మి అత్త భయపడిపోయి జరుగుతున్న దాని గురించి పొరుగుళ్ళ వాళ్లకు చెప్పుకున్నది. వాళ్ళు బాగా ఆలోచించి, బహుశా నీ కోడల్ని నువ్వు వేధించి తెమ్మన్న కట్నం డబ్బు పిశాచంగా మారిందేమో, ఇక నుంచైనా కోడల్ని ప్రేమగా చూడడం నేర్చుకో అని సలహా ఇచ్చారు. ఆ విధంగా లక్ష్మి జీవితం సుఖప్రదమైంది. పిల్ల పిశాచం కొంతకాలం ఉండి తిరిగి అడవికి వెళ్ళిపోతూ, ఇలాంటి వాళ్ళు లేకపోతే పిశాచాలకు మనుషులకు మధ్య ఉండాలనే కోరిక తీరదు కదా, ఇందుకు వీళ్ళని మెచ్చుకోవాలి కూడా అనుకున్నది.